నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనకు ఫస్ట్గా సంక్రాంతి అంటేనే మనకు గుర్తుకొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. సో మనం ప్రస్తుతం అయితే ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఐమాక్స్ పక్కన ఉన్న గ్రౌండ్లో ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే మీరు వందల సంఖ్యలో జనాలు వచ్చారు. ఇక్కడ జనాలు వచ్చి ముగ్గుల పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరి ముగ్గు మాది మేము మంచిగా ఇస్తామంటే మేము మంచిగా ఇస్తామని చెప్పి కొన్ని వందల సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. ఒకసారి మీరు చూసినట్టయితే చిన్న ఏజ్ అంటే చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ పోటీల్లో జాయిన్ అయ్యి ఈ ఖైరతాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ జాయిన్ అయిపోయి ముగ్గులు వేస్తూ ఉన్నారు. సో మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్క ముగ్గులో కూడా అంటే గొబ్బెమ్మలు పెట్టి ఏదైతే మనం సంక్రాంతి ఊర్లలో జరుపుకుంటామో ఊర్లో జరుపుకునేటువంటి సందర్భాలని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళైతే ముగ్గులు వేస్తూ ఉన్నారు. సో నియర్ బై ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ట్యాంక్ బండ్ ఏరియాలకు వచ్చి ఈ ముగ్గుల పోటీలను ఒకసారి చూడండి. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి? మేము ఖైరతాబాద్ నుంచి వచ్చాము. వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి కాన్సెప్ట్ తీసుకొని వేసాము. సంక్రాంతికి ధాన్యాలు ఇస్తుంది కాబట్టి ధాన్యలక్ష్మిని మిడిల్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి మిగతా అంతా కాన్సెప్ట్ సరౌండింగ్ చేసామన్నట్టు. అండ్ ప్రావర్బ్స్ రాసాము. మీన్స్ టుడే రన్నింగ్ ప్రాబ్లమ్స్ అంటూ ప్రౌడ్ టు బి ఇండియన్, రెస్పెక్ట్ ఉమెన్, సేవ్ trees, save water, and most probably old age home, no old age home to our parents. చాలా బాగుందండి, మీ థీమ్ చాలా బాగుంది. సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ ట్రీస్, జై జవాన్ అని రాశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవ్రీథింంగ్ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ప్లాన్ చేశారంటే ముందు ఇంటి దగ్గర ఏమైనా అనుకున్నారా, లేదంటే ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ ఉంటారా? లేదు, ఇంటి దగ్గర అనుకునే వచ్చాము. డాట్స్ రంగోలీ అంటే దానికి కొంచెం టైం కన్స్యూమ్ అయింది. అదర్వైజ్ డిజైన్స్ అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుండే. ఎంత టైం ఇచ్చారంటే ఏంటి? 1 అవరే అన్నారు. ఇంకా మేము 2-3 ముగ్గులు వేద్దాం అనుకున్నాం కానీ ఇక కాలే. హెల్ప్ చేసుకుంటూ ఇక్కడనే ఒక ముగ్గు కంటే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 1/2 అవర్ పెంచిండ్రు. మీకు టైం సరిపోవట్లేదు, పెంచారా? పెంచిండ్రు అందరికి. చాలా బాగుందండి. మీరు సేమ్ ఒక దగ్గరనే ఖైరతాబాద్ దగ్గరేనా? సో ఒకసారి మీరు చూడొచ్చు, నిజంగా ముగ్గులో కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే వీళ్ళు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి, ఏదైతే సేవ్ గర్ల్స్ అవ్వచ్చు, లేకుంటే నో ఓల్డ్ ఏజ్ హోమ్ అవ్వచ్చు, లేదా ఇక్కడ చూసుకుంటే సేవ్ వాటర్, అలాగే కింద జై కిసాన్ అని రాశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే సేవ్ ట్రీస్, జై జవాన్ అని రాశారు. ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పి కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ అండ్ నీట్గా మెన్షన్ చేశారు. అండ్ మిడిల్లో చూసుకుంటే ధాన్యలక్ష్మి అమ్మవారిని మనకు మిడిల్లో పెట్టారు. నాకు ఎందుకో ఈ ముగ్గును చూస్తూ ఉంటే ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకే వచ్చేలాగా అనిపిస్తూ ఉంది. మిగతా ముగ్గులతోటి కంపేర్ చేసినప్పుడు నిజంగా ఈ ముగ్గు చాలా బాగుంది. నేను ఒకసారి అన్నిటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పంజాగుట్ట నుంచి వచ్చారా? ఎవరెవరు వచ్చారు మీరు? నేను మా వదిన. ఇద్దరు వచ్చారు. ఎంత టైం పట్టిందండి మీకు? 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టిందా? ఓకే. సో మీరు ఏ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ప్రైజ్ లేదు, జస్ట్ నాకు నచ్చింది చేస్తున్నాను అంతే. విలేజ్ సైడా మీరు? లేదు, ఇక్కడనే హైదరాబాద్. మరి ఎలా తెలిసి ఈ కల్చర్ మీకు, సంక్రాంతి ముగ్గులు వేయడం? మా పేరెంట్స్ చెప్పేవాళ్ళండి. వీడియోస్లో చూస్తూ ఉంటారా? వీడియోస్లో చూస్తుండే, ఇంకా పేరెంట్స్ కూడా చెప్తుండే. అంతా ఇక్కడనే అందరు ప్రాపర్ మొత్తం మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇక్కడనే హైదరాబాదే. మాకు విలేజ్ అంటూ లేదు. సో అంటే వదిన పక్కన కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఓకే. ఎంత టైం పట్టిందండి మీకు ముగ్గు వేయడానికి? 1.5 అవర్ పడుతుందండి. ఎంతమంది వేస్తున్నారు? 3 మెంబర్స్. 1.5 అవర్ పట్టిందా? సో మీరు ఏమైనా ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే క్యాజువల్గా చేస్తున్నారా? ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేసే కదా ఇంత మంచిగా వేసాం. బాగుంది, నిజం బాగుంది. బట్ జనరల్గా అడుగుతున్నా, మీరే చెప్పండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చే ఛాన్సెస్ ఉందా? ఫస్ట్ ప్రైజ్ రాకపోవచ్చు, సెకండ్ ప్రైజ్ రావచ్చు మేబీ. ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ అక్కడ ఒకటి చూసా, చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఇంత కష్టపడ్డారు, సెకండ్ వచ్చినా కదా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు సెకండ్ ప్రైజ్ రావచ్చు అని. థ్యాంక్ యూ. వచ్చే బాగుంటుంది. ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్ణాటక అంటే హైదరాబాద్. ఇక్కడే వర్క్ చేసేది. కాంపిటీషన్ ఉందని తెలిసి వచ్చింది. ఎంత టైం పట్టిందండి మీకు? ఇది 1 అవర్. 1 అవర్ పట్టిందా? అంటే అవుతుంది. కలర్స్ పెద్ద కదా, ఇంటి ముంగట వేసేది
వేరే, ఇక్కడ హాల్లో వేసేది వేరు కదా. సో ఎంతమంది కష్టపడ్డారు దీనికోసం? ఇద్దరు చేసినాం, నేను ఫ్రెండ్. ఇద్దరు ఉన్నారా? ఓకే. ఓకే. సో ఇది ఎట్లా ఇంటి దగ్గర మీరు ఏమైనా ప్లాన్ చేశారా? అంటే ముగ్గు ఇలా వేయాలి పేపర్ పైన అట్లా ఏమైనా? అలాగే ఏమీ లేదు, జస్ట్ వచ్చిన ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ సంక్రాంతికి వేస్తాం కదా ఇంటి ముంగట, అట్లా ఐడియా తీసుకొని ఇట్లా వచ్చి వేసినాం. మార్నింగ్ తెలిసింది వేస్తున్నారని వచ్చేసినాం, నేమ్ ఇచ్చినాం, వేస్తున్నాం. ఓకే ఓకే అండి. చాలా హ్యాపీ. హలో, ఎంత టైం పట్టింది మీకు ముగ్గు వేయడానికి? 1 అవర్ పట్టింది. మేము కొంచెం లేట్ వచ్చినాం అందరికీ. ఓకే. అంటే ఎంతమంది వేశారు మీరు? నేను, మా మమ్మీ, నా కజిన్, మేము 3 మెంబర్స్కి 1 అవర్ పట్టిందా? సో యూ ఎక్స్పెక్టింగ్ ప్రైస్? ఏం ఎక్స్పెక్ట్ చేసలేను, కలర్స్ లేవు, ముగ్గు లేదు, మేము లేట్ వచ్చినాం. అయిపోయినాయి అన్నీ అప్పటికే. సో ఓకే, మీరు జనరల్గా విలేజ్ బ్యాక్డ్రాప్ సైడ్ నుండా లేకుంటే సిటీలోనే ఉంటారు? సిటీలోనే ఉంటాం. ఎలా తెలుసు మరి మీకు సంక్రాంతి ముగ్గులు వేయడం కానీ ఇవన్నీ ఆచారాలు? ఇంట్లో అందరు ఫ్యామిలీ చెప్తా ఉంటారు. ఓకే. సో ఇట్లా మీరు ఏమైనా ఈ ప్లాన్స్ ఏముంటాయి సంక్రాంతి జనరల్గా? ఇక్కడే ఉంటారా లేకుంటే ఏమైనా విలేజెస్? ఇక్కడనే ఉంటాం, మేము జాయింట్ ఫ్యామిలీలో ఉంటాం. సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఏ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఫస్ట్, సెకండ్, థర్డ్? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, క్యాజువల్ చేశారు. కానీ పార్టిసిపేట్ చేయాలని చెప్పి చేసాం. థ్యాంక్ యూ. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? हैदराबाद कोटी या हिंदी किधर रहते हो आप? इधर लोग रामकोटी रामकोटी में रहते हो? कितना टाइम लगा आपको पूरा ये कितना देर लगा था? 1.5 hours. 1.5 hour. So how many members are you doing this? 3 to 4. So 3 से 4 आदमी के लिए 1 घंटा लगेगा. So you are expecting any prize or? Yes, casually you are obviously. doing? No, we are expecting a prize and also for fun. ఎంత టైం పట్టిందండి మీకు ముగ్గు వేయడానికి? ఇది 1 hour పట్టింది కరెక్ట్గా. సో యాక్చువల్లీ సంక్రాంతి అంటే జనరల్గా ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకోరని అంటారు. అలా ఏం లేదు, నేను అంటే ముస్లిం చేసుకోరని అయితే ఏం లేదు. సంక్రాంతి అంటే అందరు సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది ఉంటారు అంతే, అందరు అలా అయితే ఉండరు కదా. మీకు ఇష్టమా? నాకైతే ఇష్టమే సంక్రాంతి అంటే. మా ఊరు సైడ్ అందరు బాగా చేసుకుంటారు. ముస్లిము వేరే కులం అనేది తేడా ఏముండదు, అందరం సమానంగా ఉంటాము. నాకు చాలా నిజంగా ఇష్టం. చాలా గ్రేట్ అండి. అండ్ ఇది కూడా చాలా బాగుందండి నిజంగా. అవునండి, ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు రైతుది అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు ఏందని అయితే నాకు తెలుసు. నేను కూడా వెళ్ళాను చిన్నప్పుడు, అందుకోసం నేను ఇది వేయాలని నేను ఎంచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుంది. సో ఇదండి మొత్తంగా కూడా ఒక వందల సంఖ్యలో జనాలు అయితే పాల్గొన్నారు. ఒక్కొక్కరికి దాదాపుగా ఒక ముగ్గు వేయడానికి 2 గంటల సమయం ఇచ్చారు. సో చాలా వరకు కూడా చాలామంది చాలా డిఫరెంట్ ముగ్గులతోటి ఇక్కడ పాల్గొని సంక్రాంతిని చాలా విజయవంతం చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఇక్కడ చూసినటువంటి ఒక ముగ్గు నిజంగా మనసును ఆకట్టుకున్నటువంటి ముగ్గు అయితే ఒకటి వేశారు. ధాన్యలక్ష్మి అమ్మవారిని మధ్యలో అమర్చి చుట్టుపక్కల కూడా గొబ్బెమ్మల్ని పెట్టి అండ్ ఆ ముగ్గుని కూడా చాలా బాగా వేయడం జరిగింది. అట్లనే చుట్టుపక్కల జై జవాన్ అంటూ, సేవ్ ట్రీస్ అంటూ, అలాగే సేవ్ వాటర్ అంటూ, జై జవాన్ జై కిసాన్ అంటూ, సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు పెట్టేసి చాలా బాగా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదేదైతే ఫార్మింగ్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం మహిళ ఇక్కడ వచ్చి సంక్రాంతి ముగ్గుల పోటీలలో పాల్గొని ఆవిడ కూడా చాలా బాగా ముగ్గులు వేసిందండి. నిజంగా అదొక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముస్లింలు చాలా వరకు కూడా సంక్రాంతిలో పాల్గొము, అది హిందువుల పండుగ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఈ మహిళ వచ్చి ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. నిజంగా దానికోసమైన ఆమెకి మనం ప్రైజ్ ఇచ్చేయచ్చు అని చెప్పి కూడా మనకు అనిపిస్తూ ఉంది. సో ఇది మొత్తంగా కూడా ఈ ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో ముగ్గుల పోటీ జరుగుతూ ఉంది. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మీరు దీన్ని వీక్షించుకొని వెళ్ళొచ్చు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ శివోదవ్ కిరణ్ సైనింగ్ ఆఫ్.